నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ సోషల్ మీడియా కార్యకర్తలతో అయితే ఒక సమావేశం అయితే నిర్వహించినట్టుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన కొడుకు ఆ సజ్జల భార్గవ రెడ్డి ఏదో మేము దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఆ చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపే ఆ ప్రయత్నం అయితే జరిగింది. అదే సమయంలో ఒక మహిళ అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి. నిన్న జరిగిన ఈ సభను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటారు మీకు? ఇది కేవలం మళ్ళీ జనాల్ని మభ్యపెట్టడానికి జరిగిన సభేనండి. బెజ్జల భార్గవరెడ్డి యొక్క ప్రసంగాన్ని పూర్తిగా నేను చూశాను. అసలు దాంట్లో ఏదో దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు ఇన్ని అరాచకాలు అక్రమాలు ఇన్ని యొక్క ఫెయిల్ అయ్యారు. దగ్గర 131 సార్లు నేను బటన్ నొక్కాను, నా గురించి ఒక్కసారి అంటున్నాడు. 130 వాగ్దానాలను కూడా ఈయన ఫెయిల్ అయ్యాడు. మీరు తీసుకుంటే దాంట్లో మచ్చుతోనకు తీసుకుంటే మెగా డిఎస్పీ అన్నారు, పోలవరం అన్నారు, సిసిఎస్ రద్దు అన్నారు, ఈ విధంగా చాలా ఉన్నాయి. అసలు ఏది చేయలేదు. 99% చేసేసారంట. మళ్ళీ ఆయన వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంట, దేశం సుభిక్షంగా ఉంటుందంట. అసలు బాబు గారి గురించి ఏదో అవాకులు చవాకులు. అసలు వీళ్ళని ఏమనుకోవాలి ఏంటి? ఈ విధంగా వీళ్ళు ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అసలు ఎవరండి క్యారెక్టర్ అసెషన్ చేసింది? ఎవరండి భువనమ్మ గురించి తప్పుగా వార్తలు ప్రసారించింది? ఎవరండి? వీళ్ళు కాదా? లేకపోతే నారా లోకేష్ గారు సతీమణి గారి గురించి తప్పుగా మాట్లాడింది వీళ్ళు కదా? ఎవరిని చేయలేదు. ఈ రోజున ఇంక్లూడింగ్ సొంత చెల్లాయి, ముఖ్యమంత్రి గారి సొంత చెల్లాయిలు ఇద్దరు, చిన్నాన్న కూతురు ఒక ఆవిడేమో సొంత చెల్లాయి. షర్మిల గారికి రంకులు అంటగడుతున్నారు, సునీతమ్మకి రంకులు అంటగడుతున్నారు. వీళ్ళు ఈ విధంగా చేస్తూ వీళ్ళు ఏదో దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా వీళ్ళు ఈ విధంగా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతూ అంతా గ్లోబల్స్ అండి. వీళ్ళు చేసేదంతా గ్లోబల్స్. ఇప్పుడు నిన్న సీఎం గారిని అమ్మాయి మంచి క్వశ్చన్ వేసింది, మీరు మంచి ఎంటర్ప్రైనర్ కదా, మీరు ఏ విధంగా సంపాదించారు, ఏ విధంగా చేశారు, మాకు యూత్కి ఐడియా ఇస్తారంటే, ఇప్పుడు ఆవిడ ఆ క్వశ్చన్ అడగకుండా మీరు ఎలా దంచుకుని ఎలా దాచుకుంటున్నారంటే బ్రహ్మాండంగా చదువుతాడు. అంటే మ్యాటర్ ఏంటంటే అక్కడ యాంట్రీప్యూనర్ అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల. ఇప్పుడు మనకు తెలిసిందల్లా ఏంటంటే దాచుకో నాకు ఈయనకి తెలిసిన ఫార్ములా అంటే D3. ఇప్పుడు అదే మాట ఎవరైనా ఒక యువ పారిశ్రామికవేత్తనో లేకపోతే ఒక అంబానీనో ఒక అదానీనో ఒక మహేంద్ర ఆనంద్నో లేకపోతే ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తినో విప్రో ప్రేమాజ్మినో ఈ విధంగా ఒక గోద్రేజ్ వాళ్ళనో ఎవరిని అడిగినా వాళ్ళు బ్రహ్మాండంగా మీకు మంచి మోటివేషనల్గా అసలు ఈ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, జీరో నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారని చెబుతారు. అది స్ఫూర్తిదాయకం. ఒక దొంగని, ఒక గజ దొంగని పోయి ఇటువంటి మాటలు అడిగితే ఎక్కడ చెబుతాడు? అందుకనే ఆయన అసలు మాట లేదు ఆయనకి. అసలు దానికి అర్థం తెలియదు కదా. అలా కాకుండా మీరు మీ తండ్రిని అధికారాన్ని అడ్డబెట్టుకుని మీరు ఆ రోజున ఏ విధంగా దోపిడీ చేశారు, దాంతో మీరు ఏమేమి ఇన్వెస్ట్ చేశారు, మీరు ల్యాండ్స్లో పెట్టింది, లేకపోతే మీరు టీవీలో పెట్టింది, పేపర్లో పెట్టింది, పవర్ ప్రాజెక్టులో పెట్టింది, పలు రకాల వ్యాపారాల్లో పెట్టింది, ఈ రోజున ఎన్ని రెట్లు అయినాయి అంటే అది చెప్పగలుగుతాడు. కానీ అది కూడా చెప్పలేండి. అది కూడా చెప్తే రేపు ముప్పు కదా. ఇప్పుడు చూసారంటే మీరు ఆయన ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల అఫిడవిట్లో చూసారు కదా, పాపం కారు కూడా లేదంటే ఎంత ఆశాస్పదం అండి. అసలు ఎవడన్నా నమ్ముతాడండి కారు లేదంటే? కాబట్టి పాపం అందుకనే చెప్పలేదు ఆయన. ఇప్పుడు సమాధానం తెలియక కాదు, ఎందుకంటే ఆయన విధానం వేరు, ఆయన ఎదిగిన విధానం వేరు, ఆయన సంపాదన విధానం వేరు. వీళ్ళేమో ఆ విధంగా అడిగితే బాగుండేది. అంటే నిన్న సజ్జల భార్గవ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదో చంద్రబాబుని ముసలోడని లేదా ఏదో రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయ నాలెడ్జ్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి సజ్జల భార్గవ రెడ్డి వచ్చాడు. అలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఆ చంద్రబాబు గారి మీద విమర్శలు చేయటం అంటే ఏంటంటారు? చాలా హాస్యాస్పదం అండి అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్సు, ఆయన వయసు రీత్యా, ఆయనకున్న నాలెడ్జ్, ఆయన ఈ రోజు కూడా అప్ టు డేట్ నాలెడ్జ్ పరంగా తీసుకుంటే ఈ రోజు ప్రస్తుతం ఈ నిమిషం వరకు కూడా ఆయన అప్డేషన్లో ఉంటాడు ఆయన. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులిద్దరు కూడా నిరక్షరాస్య కుక్షులు వీళ్ళంతా. అసలు కనీసం ఇప్పుడు మీరు చూసుంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే డిబేట్ చూసుంటారు, తగుదునామ్మా అని చెప్పి ప్రతిదానికి ఈయన వచ్చేస్తాడు. ఇప్పుడు మన పేరెంట్ హాల్లో పోతు పేరెంట్ ఉంటాం కదా, అక్కడంతా లేడీస్ ఉంటారు పాపం. కానీ ఈ పోతు పేరెంటం కాబట్టి ప్రతి దాంట్లో దూరిపోతాడు పానకంలో పొడకలాగా. సేమ్ సజ్జల అంతే, ఇప్పుడు ఈ కుమారుడు కూడా అంతే. అసలు సంబంధం లేని విషయాల్లో మాట్లాడటం, అసలు అసందర్భ ప్రాళాపనలు ప్రాళడం తప్పించి వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందండి? ఇప్పుడు ఎన్నో సందర్భాలుగా మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చూసుంటారు. ఆ శాఖలకు సంబంధించిన మంత్రి మాట్లాడు, కార్పొరేషన్లకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడరు. ప్రతిదీ ఈయన మాట్లాడతాడు.
తలా తోకాలేని మాటలు మాట్లాడతాడు. సో సేమ్ ఏదో చెబుతారు కదా, ఇప్పుడు ఆ గేదె చేలో మేస్తే దూడ గట్టి మీద మేయదు కదా. సో ఆ గేదె ఎలాగ ప్రవర్తిస్తుందో ఈ లేగదూడ కూడా అలాగే ప్రవర్తిస్తుంది. సో వీళ్ళిద్దరూ దందే. సో కానీ చెప్పడం ఏంటంటే నీతులు. మాకు రోల్ మోడలు సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపం మా జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఆనెస్టీకి మరో పేరు. సో కాబట్టి మేము బాబు గారిలాగా పాలిటిక్స్ చేయం. అసలు ఒక సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది ఎవరండి? ఇప్పుడు విజయసాయిరెడ్డిని తీసుకోండి, అతను చేసే ట్విట్టర్లు తీసుకోండి, ఎంత నీచంగా ఉంటాయి, ఎంత ఎబ్బెట్టుగా ఉంటాయి. అరే ఇప్పుడు మా ఏదో సినిమాలో బ్రహ్మానందాన్ని ఆలీ గారు ఏదో అంటూ ఉంటాడు, అరే నీ వయసు ఏంటి, నీ గేజ్ ఏంట్రా, నీ వయసు ఏంట్రా అంటాడు. అలాగా అసలు వయసుకి కూడా ఒకళ్ళు మితిమీరిన ఆ ఎబ్బెట్టు ప్రకటనలు, ఎబ్బెట్టు ట్వీట్ చేయడం, కామెంట్ చేయడం, అసలు సందర్భం లేకుండా అనాలోచిత సందర్భంగా మాట్లాడడం, వీళ్ళందరికీ ఇంకా ఇప్పుడు సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారండి. ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మాట చెబుతాను. ఇప్పుడు మీరు కొంతమందిని చూసుంటారు, వాళ్ళు తెల్లారు లేస్తే ప్రతి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. సో లేకపోతే వాడు ఇలాగా, వాడు అలాగా, అలా సంపాదించాడు, ఇలా సంపాదించాడు. ఇప్పుడు ఇదేంటంటే ఇది ఓర్వలేనితనం అండి, ఇది ఇన్ఎఫిషియన్సీ. అంటే ఒక సమర్థత లేని చవట సన్యాసులు చేసే ప్రకటనలు అనమాట ఇవన్నీ. ఎందుకంటే వీడికి ఆళ్ళ సంపాదించడం తెలియదు, వాడిలాగా గేమ్ ఆడటం రాదు. ఇప్పుడు చూడండి, విరాట్ కోహ్లీని కూడా ఒక విమర్శించే వాళ్ళు ఉన్నారు, ధోనీని కూడా విమర్శించాలి. ఎందుకంటే వీడి కడుపు మంట, వీడు బ్యాట్ చేతికిస్తే కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, వీడు అసలు ఒక బాల్ కూడా ఫేస్ చేయలేడు. ఆ బాల్ వచ్చే వేగానికి కానీ సరే ఆ బాల్ వచ్చే వేగానికి కీపింగ్ కూడా చేయలేడు. కానీ వీళ్ళ పరిస్థితి కూడా అంతే. కేవలం బాబు గారిని ఇలాగా మాట్లాడడానికి, లోకేష్ బాబు గారిని మాట్లాడడానికి, లేకపోతే కళ్యాణ్ గారిని మాట్లాడడానికి, ఈ విధంగా బీజేపీ నాయకులను మాట్లాడుతున్నారంటే కేవలం వీళ్ళు ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ అండి. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే ఎదురుదాడి, బురద జల్లడం, ఏదో విధంగా గ్లోబల్స్ ప్రచారం చేసి, ఇప్పుడు ఒకసారి క్లిక్ అయ్యారండి, ఒకసారి అధికారంలో వచ్చారు, ప్రజలు కూడా నమ్మారు. సో ప్రతిసారి నమ్మాలని లేదు కదా. వీళ్ళు తెల్లారు లేస్తే వీళ్ళకి ఏంటంటే కడుపు మంట. ఇప్పుడు ఆయన నాలెడ్జ్ ముందు, ఆయనకున్న అనుభవం ముందు వీళ్ళకి నక్కకి నాగాలోకానికి అంత తేడా ఉంది. సో కేవలం ఆ యొక్క పరిపక్వత లేకపోవడం, ఆయనతోటి ఆ ఈక్వాలిటీ లేకపోవడం వల్లే ఈ విధంగా అక్కసుతోటి, కడుపు మంటతోటి మాట్లాడే చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు. గతంలో కూడా సోషల్ మీడియా ద్వారా న్యాయమూర్తుల మీద పోస్టులు పెట్టించారు, అలాగే టీడీపీ మహిళా నేతల మీద పోస్టులు పెట్టించారు. సో ఇవన్నీ దగ్గరుండి నడుపుతున్నది సజ్జల భార్గవరెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఆ షర్మిల మీద, సునీత మీద ఎంత దారుణంగా పెట్టారు, వాళ్ళు ఇక్కడ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. సో మరి అలాంటి సోషల్ మీడియాని పెట్టుకుని మేము చిత్తశుద్ధిగా ఉంటాం, మేము శుద్ధపూసలం అని ఆయన చెప్తే నమ్మే పరిస్థితి ఉందా? అదే చెబుతారు కదండి. ఇప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏదైనా ఆ వర్గానికి చెప్పిన వ్యక్తులతోటి వాళ్ళతో పెట్టుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. సో వాళ్ళు 10 తరాలకి ఏదో రంగు అంటగడతారని చెబుతారు. సో వీళ్ళ వైఖరి కూడా అంతే కదా. సో కనీసం అసలు దీనికి శ్రీకారం చుట్టింది వీళ్ళు, ఒక గ్లోబల్ ప్రచారాన్ని మొదలుపెట్టింది వీళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం పెట్టింది ఒకళ్ళు, ఉన్నది లేనిది ఉన్నగా చెప్పడం ఒకటి. సడన్గా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ చెప్పింది వైఎస్ఆర్పీ అధికారంలోకి రాబోతుంది, 25కి 25 ఎంపీ సీట్లు, 170కి 170 భార్గవరెడ్డి చేస్తూ ఉంటాడు. సో ఎందుకంటే సాక్షిలో అంటే నమ్మరని చెప్పి ఇంటెలిజెన్స్ అంటాడు. సో లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు చెప్పాడు అంటాడు, టీవీ5 మూర్తి గారు చెప్పారని చెబుతారు, లేకపోతే ఈనాడు వాళ్ళు చెప్పారని చెబుతాడు. ఈ విధంగా ఎవరినో ఒకరిని అడ్డు పెట్టుకుని ఇటువంటి కుటిల రాజకీయాలు చేయడం తప్పించి వీళ్ళకున్న యోగ్యత ఏముంది, వీళ్ళకున్న యొక్క అసలు అర్హత ఏముంది చెప్పండి మీరు.